తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇగో ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఇగో నేను ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ ధైర్యకల చాటున భద్రపరిచి నాయన మీ కృపా కాపుదలను దయచేసి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నిజమే తండ్రి, మార్చి నెల అంతా కూడా తండ్రి ఇదిగో నేను ప్రారంభపు దినం మొదలుకొని తండ్రి చివరి దినమైనటువంటి ఈ దినము వరకు తండ్రి ఎంతగానో మార్చి నెలలో నాయన ప్రతి విషయంలోనూ తండ్రి మీరు మీ కృప మీ కాపుదల దయచేశారు నాయన. ప్రతి విషయంలోనూ తండ్రి మీరు సన్నిధి తోడించారు నాయన, మీ కృప తోడించి తండ్రి ఇదిగో నాయన మార్చి నెల అంతా కూడా ఎంతగానో మీ ధైర్యకల చాటున భద్రపరిచారు తండ్రి. ఇదిగో నాయన మీరు చేసినటువంటి ఎన్నో మేలులను బట్టి, మీరు చేసినటువంటి ఎంతో కాపుదలను బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి ప్రతి విషయంలోనూ మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అక్షరుడును అదృశ్యుడును అద్వితీయ దేవ మీకే ఘనత. ప్రవీణటువంటి యేసుక్రీస్తు మీకే మహిమ. ఆకాశమందు దేవుడైనటువంటి యెహోవా మీకే ఘనత. నమ్మదగినటువంటి మా దేవ నీకే స్తోత్రం. వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే మహిమ. నిబంధన చేసినటువంటి మా దేవ మీకే ఘనత. నిరీక్షణ కర్తయగు దేవ నీకే స్తోత్రం. కనికరము గల మా దేవ మీకే స్తోత్రం. కరుణా సంపన్నుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. నీతికి ఆధారముగు మా దేవ నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. కరుణా సంపన్నుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. నన్ను కనినటువంటి దేవా నీకే స్తోత్రం. నన్ను చూచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా నీకే మహిమ. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా నీకే స్తోత్రం. శాశ్వత జీవము గల మా దేవా నీకే స్తోత్రం. జ్ఞానము గల మా దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తోత్రం. దేవతలకు దేవా నీకే ఘనత. రాజమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. మహాదేవా నీకే మహిమ. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే స్తుతి. వృద్ధి కలగజేయు దేవా నీకే స్తోత్రం. జయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధాన కర్తయగు మా దేవా నీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపడు దేవా నీకే స్తోత్రం. కన్యకలు నిన్ను ప్రేమించరు దేవా నీకే స్తుతి. పరలోకపు తండ్రి నీకే మహిమ. ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం. జ్యోతిర్మయుడుకు తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలట మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరులు దేవా నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి ఈ లోకమంతు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి ఇదిగో నాయన నీ జ్యేష్ఠ కుమారుడిని తండ్రి నాయన భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నాయన విడుదల చేసి తండ్రి నాయన ఇదిగో తండ్రి ధర్మశాస్త్రమైన చెర నుండి, పాపమనే చెర నుంచి తండ్రి మమ్మల్ని విడిపించి తండ్రి ఇదిగో నాయన మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినటువంటి మా దేవా నీకే స్తోత్రం నాయన. మీకే ఘనతనైనా మీకే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాండం పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన తండ్రి. ఇక నేను మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా నా రాజా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలములో నీవు పడవేత్తవని సెలవిచ్చిన రీతిగా నా రాజా నా దేవా మా పాపములన్నీ మన్నించమని నాయన ఇగో తండ్రి నాయన మా పాపములన్నిటికి విముఖుడు కమ్మని ఇక నాయన మా పాపములు ఇస్సోపుతో పరిహరించమని ఇక మా పాపములన్నింటినీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప రాజా తండ్రి నీవు నాయన దయామయుడు నాయన, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు నాయన. ఇక తండ్రి నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు నాయన, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరికీ క్షమించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇక నాయన మమ్మల్ని మా యందు విశ్వాసము నాయన విశ్వాసముందు నాయన మమ్మల్ని అభివృద్ధిపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. మేము విశ్వాసము గలవారమే తండ్రి. ఇక నాయన హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 సెలవిచ్చినట్టు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందును. అతను మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని నాయన మీరు లేఖనాల ద్వారా తండ్రి సెలవిచ్చున్నారు నాయన. అట్టి విశ్వాసము గలవారమే ఉండినట్లు నాయన విశ్వాసమును కర్తైన యేసు వైపు మేము చూచుచు తండ్రి ముందుకు సాగుటకు తండ్రి అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి విశ్వాసమందు మమ్మల్ని అందరినీ స్థిరపరచమని, బలపరచమని తండ్రి. మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు నాయన సార్వత్రిక సంఘములు ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డలను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో భద్రపరచమని, అట్టి కృప
అట్టి ధన్యత మాకు దయచేయమని తండ్రి, ఇదిగో నాయన చివరి దినాలలో, అంచె దినాలలో మేము ఉన్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఈ అంచె దినాలలో తండ్రి, నాయన ఇగో తండ్రి, మీ సువార్త ప్రకాశము తండ్రి మా హృదయాలలో వెలుగుతున్నట్లు సహాయం చేయండి తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి నాయన. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి శాంతిని, సమాధానాలను, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి అధికారులకు అధికారులే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన, ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఇక తండ్రి మీ సన్నిధులు నాయన మేమందరము తండ్రి బుద్ధి కలిగి, విశ్వాసము కలిగి తండ్రి మేము నిరీక్షణ కలిగి ఉండినట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నా రాజా, ఇదిగో తండ్రి నాయన, మీరు దేవుని చిత్తము నెరవేర్చగలవారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నదని నాయన హెబ్రీ 10:36 కూడా మీరు సెలవిచ్చున్నారు నాయన. మేమందరము ఓర్పు కలిగి నాయన మీరు యందు నిరీక్షణ కలిగి ఉండినట్లు సహాయం చేయండి నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా పట్టుకుందామని నాయన హెబ్రీ 10:23 సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరము కూడా నిరీక్షణ గలవారమే అట్టి వారిగా ఉండునట్లు సహాయం చేయండి నాయన. మీరు అలసట పడకయు, మీ ప్రాణములను విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారమును ఓర్చుకుని ఆయనను తలంచుకుని అన్నారు. నిజమే తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నాయన ఎట్టి విధముగా నాయన ఇగో దూషణ చేశారో, ఎట్టి విధముగా ఆయనను తృణీకరించారో, ఎట్టి విధముగా ఆయన అవమానపరిచారో నాయన, ఇగో నాయన ఆయన వెంబడించిన మాకును నాయన అట్టి విధముగా జరుగునని నాయన ఈ ఇరుకు మార్గము అలాగే ఉంటుందని మేము గుర్తెరిగి నాయన మేము నాయన మీ కుమారుని పోలిక చొప్పున నడిచినట్లు అట్టి కృప, అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి ఆయన. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకుటకు మాకు నేర్పించండి ఆయన. ప్రతి దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. వాక్య జ్ఞానమునకు సహాయము చేయండి నాయన. మాకు జ్ఞానము కొదువుగా ఉన్నది తండ్రి, జ్ఞానము దయచేయండి ఆయన. ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మమ్మను మేము సిద్ధపరచుకొని తండ్రి, ఇంకో నాయన మా సిలువను మేము ఎత్తుకొని, మీ ప్రియకుమారుని సిలువను తండ్రి మేము నాయన ఎత్తుకొని నడుచుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా కీడు రాకుండా మీ సన్నిధిలో భద్రత దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ మా పైన కుమ్మరించండి అయ్యా. ప్రార్థన ఆత్మతోనూ నాయన మనసుతోనూ తండ్రి మేము ప్రార్థన చేయుటకు మాకు నేర్పించండి నాయన. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండేటకు సహాయం చేయండి నాయన. మీకు విరోధమైనటువంటి చేది ఏదైనా నాయన మాకు మొలిచి ఉంటే పెరికివేయండి నాయన. ఇంకో తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలలో మీ సన్నిధులను దీవించండి అయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న వారి అందరి జీవితాలలోనూ తండ్రి జీవితాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలలో మీ సన్నిధిలో కుటుంబాలను అన్నీ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఒకవేళ మాలో ఎవరైనా తండ్రి నిలువెచ్చని స్థితిలో ఉంటే తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సహాయం దయచేయండి నాయన. చల్లగానైనాను వెచ్చగానైనా ఉండమని వాక్యం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన చల్లగాను వెచ్చగాను ఉండకుండా నిలువెచ్చగా ఉన్న స్థితులలో ఉన్నటువంటి వారిని ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి నాయన. అది వెచ్చగా తండ్రి వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా తండ్రి వారితో మీరే మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీవు మాట్లాడటం వలన ప్రయోజనం నాయన, మేము మాట్లాడటం వలన ఏమీ ఉపయోగం లేదు నా దేవా. తండ్రి మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరే మా బ్రతుకులను కట్టమని అడుగుచున్నామయ్యా. ఇగోనైనా మా కుటుంబాలలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు అందరికీ కాపుదల దయచేయండి అయినా. వారి భవిష్యత్తు కొరకు తండ్రి, వారి యొక్క నిత్య జీవము కొరకు, వారి యొక్క ప్రవర్తన కొరకు, వారి యొక్క పాప క్షమాపణ కొరకు తండ్రి నాయన మీ యొద్ద మొరపెట్టుకొనిచున్నాం నాయన. యవ్వన బిడ్డలందరినీ నాయన ఇక నేను వారి హృదయాలలో వాక్యము భద్రపరచుకొని వాక్య ప్రకారము ప్రవర్తించే భాగ్యం యవ్వన బిడ్డలకు అందరికీ దయచేయండి నాయన. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి పరలోకంలో దేవుని సన్నిధిలో యోగ్యముగా మేము బ్రతుకుటకు తండ్రి ఇక నాయన మా బ్రతుకులు తీర్చిదిద్దుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయ్యా. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి నీ మార్గములు అన్నింటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను దూతలను గురించి ఆజ్ఞాపించిన నీ కీర్తన 91:11 సెలవిచ్చిన రీతిగా నాయన ఇక నేను కీర్తన గ్రంథము 91:11 సెలవిచ్చినట్లు నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని నాయన మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను దయచేయండి. అచ్చే ధన్యతను దయచేయండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను తండ్రి వారి రాకపోకలలోనూ నాయన స్కూల్కి వెళ్తున్నటువంటి నాయన బిడ్డలనే కానీ, కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ, పరీక్షలకు వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన మరి ఏ అవసర నిమిత్తము నాయన వెళుతున్నటువంటి సేవకులకే కానీ ప్రతి ఒక్కరికి నాయన మీ కాపుదల దయచేయండి. మీ దేవదూతల కంచి ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా రాజా, అయ్యా నా దేవా నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన
ఇగో తండ్రి రక్షణ లేని బిడ్డలకు తండ్రి రక్షణ దయచండి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి నాయన రక్షణ దయచండి. ఆయన ఇగో నాయన తండ్రి నాయన వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడునని నాయన 91:3 కీర్తనలో మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి రీతిగా నాయన బిడ్డలకు అందరికీ రక్షణ దయచేయమని అడిగితే అడుగుచున్నాం నాయన. ఇగోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్న ప్రతి వారిని నాయన అగో నాయన తండ్రి సార్వత్రిక సంఘంలో ఎందరో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని కానీ, అనేక సమస్యలు ఉన్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన క్రీస్తే ఐశ్వర్యనందు వారి యొక్క ప్రతి అవసరతలో తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. యవనస్తులు తప్పక తొట్టిల్లు ఎక్కడేమో చెలవిస్తున్నది కదా తండ్రి. ఇదిగో నాయన వాక్యము వలనే తండ్రి వారి నడతను స్థిరపరచుకోవడానికి అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప రాజా నీకే స్తోత్రం, గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఇగోనైనా అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. అయ్యా మీరు ఎక్కల చాటును భద్రపరచండి అయ్యా సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని కూడా విడిపించండి అయ్యా మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఆపద కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహిమపరచదమని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇదే అనుకూల సమయమని తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదే రక్షణ దినమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఏ బిడ్డ అయితే ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవయ్యా నాయన. మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, నీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రతి ఒక్కరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి నాయన మీ సన్నిధికి చేరులాగా నాయన ఇక నేను స్త్రీలనే కానీ, వృద్ధులనే కానీ, అనాథులనే కానీ, కూడుగుడ్లకు బాధపడుతున్నటువంటి వారినే కానీ, ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజనే నాయన ఇక తండ్రి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీ సన్నిధిలో భద్రపరచండి నాయన. మీ రక్షణ జ్ఞానము దయచేయండి. నీవే నిజమైన దేవుడని గుర్తెరిగినట్లు అందరి మనోనేత్రాలు వెలిగించి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని నిరీక్షణ కలిగి మేము ఒప్పుకున్న దాన్ని నాయన చేపట్టుకోవడానికి నాయన మాకందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి నాయన మీరు రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన ఇక తండ్రి మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, ముల్లోకాల కంటే గొప్ప నామమైనటువంటి ఆ గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.